హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి 10th క్లాస్ మ్యాథమెటిక్స్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ చాప్టర్ నుండి ప్రీవియస్ ఇయర్ ఏపీ పాలిసెట్ అండ్ ఏపీ ఆర్జీసీ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దామండి. కంపల్సరీగా ప్రీవియస్ చాప్టర్కి సంబంధించిన వీడియోస్ కూడా చూడండి. ట్రిగ్నోమెట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, రియల్ నెంబర్స్ ఇంకా ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకే, మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇఫ్ ద హైట్ ఆఫ్ ఏ కానికల్ టెంట్ ఈజ్ 3 మీటర్స్ అండ్ ద రేడియస్ ఆఫ్ ఇట్స్ బేస్ ఈజ్ 4 మీటర్స్, దెన్ ద స్లాంట్ హైట్ ఆఫ్ ద టెంట్. సో ఇక్కడ కోనికల్ టెంట్ అని అన్నప్పుడు మనము ఒక కోన్ సాలిడ్ని ఇమాజినేషన్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఇక్కడ చూడండి, హైట్ 3 మీటర్స్ అన్నారు. సో హైట్ అంటే ఇదండి, ఇది 3 మీటర్స్ అంట. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ఇట్స్ బేస్ అంటే ఇది దీని యొక్క రేడియస్, అంటే కోన్ యొక్క రేడియస్ ఆఫ్ ఇట్స్ బేస్ అని ఇచ్చినా, లేదంటే రేడియస్ ఆఫ్ కోన్ అని డైరెక్ట్గా ఇచ్చినా మనం ఇక్కడే వేసుకుంటాం. ఇదే రేడియస్. ఓకే, సో దిస్ ఈజ్ 4 మీటర్స్. అయితే స్లాంట్ హైట్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇది రేడియస్ ఆర్, ఇది హైట్ హెచ్. స్లాంట్ హైట్ ఫార్ములా ఏంటండి? ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. అంటే ఆర్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16 ప్లస్ హెచ్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9. సో 16 ప్లస్ 9 అంటే 25, స్క్వేర్ రూట్ 25 అంటే 5. మనకి యూనిట్స్ మీటర్స్ కాబట్టి 5 మీటర్స్ అన్నమాట. ఏంటిది? స్లాంట్ హైట్ అంటే. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ బేస్ ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈజ్ హాఫ్డ్, కీపింగ్ ద హైట్ సేమ్, దెన్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ దస్ అబ్టైన్డ్ టు ద వాల్యూమ్ ఆఫ్ ద ఒరిజినల్ సిలిండర్. అంటే ఇక్కడ మనకి ఇనీషియల్గా ఒక సిలిండర్ ఉందంట. సో ఈ విధంగా ఇనీషియల్గా దీని యొక్క రేడియస్ మనము ఆర్ అని అనుకుందాము, అండ్ హైట్ హెచ్ అని అనుకుందాం. సో హైట్ హెచ్ అండ్ రేడియస్ ఆర్. చూడండి, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈజ్ హాఫ్డ్, అంటే తర్వాత ఈ రేడియస్ని హాఫ్ చేశారంట. అంటే ఇనీషియల్గా ఆరు, తర్వాత కండిషన్లో హాఫ్ చేశారంటే r/2 చేశారంట. సో ఇప్పుడు ఇనీషియల్గా సిలిండర్ యొక్క రేడియస్ ఆరు, తర్వాత సిలిండర్ యొక్క రేడియస్ r/2 అన్నమాట. నెక్స్ట్ కీపింగ్ ద హైట్ సేమ్, అంటే హైట్ ఫస్ట్ ఎంత తీసుకున్నారో సెకండ్ కేసులో కూడా అంతే తీసుకున్నారు. ఓకే, నెక్స్ట్ దెన్ ద రేషియో ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ దస్ అబ్టైన్డ్, అంటే ఇప్పుడు ఇలా చేంజ్ చేసిన తర్వాత వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఎంత, అలాగే ఇనీషియల్గా వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేసి రేషియో కట్టాలి. ఫస్ట్ ఇనీషియల్గా వాల్యూమ్ కడదాం. ఇనీషియల్గా వాల్యూమ్ ఏమవుతుందండి? పై ఆర్ స్క్వేర్ హెచ్, అంతే కదా. నెక్స్ట్ చేంజ్ అయిన తర్వాత వాల్యూమ్, దీని V1 చేంజ్ అయిన తర్వాత V2 అనుకుందాము. ఇక్కడ కూడా మనకి ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్ఏ, పై ఆర్ స్క్వేర్ హెచ్ఏ అంటే జనరల్ ఫార్ములా. కానీ ఇక్కడ ఆర్ అంటే ఎంత ప్లేస్, ఈ ప్లేస్లో మనం ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవాలి? r/2 అంటే పై r/2 హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్. హెచ్ ఏమైనా చేంజ్ అయిందా? ఇనీషియల్గా ఎంత ఉందో తర్వాత కూడా అంతే ఉంది కాబట్టి హెచ్. ఓకే, ఇప్పుడు ఇది మనకి V2 అన్నమాట. అంటే చేంజ్ అయిన తర్వాత, మెజర్మెంట్స్ చేంజ్ చేసిన తర్వాత అప్టైన్ అయిన వాల్యూమ్. ఇప్పుడు రేషియో దేనికి దేనికి అడుగుతున్నారు అన్నది కూడా చూసుకోండి. రేషియో ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ దస్ అప్టైన్డ్, అంటే చేంజ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూమ్కి టు ద, అంటే చేంజ్ చేసిన వచ్చిన వాల్యూము బై ఇనీషియల్ వాల్యూమ్, ఒరిజినల్ అంటే ఇనీషియల్ వాల్యూమ్. అంటే మనం ఏం చేయాలండి? V2/V1 ఎంతో చూడాలి. సో V2 అంటే పై ఆర్ స్క్వేర్, ఆర్కి వస్తే ఆర్ స్క్వేర్, బై 2కి వస్తే 4 ఇంటూ హెచ్ బై V1 అంటే పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకే, సో పై క్యాన్సిల్, అలాగే హెచ్ కూడా క్యాన్సిల్. ఇక చూసుకుంటే కింద ఆర్ స్క్వేర్ ఉందండి, నేను దీన్ని r²/1 అని రాస్తాను. సో ఇప్పుడు న్యూమరేటర్లో r²/4 ఉంది, డినోమినేటర్లో మళ్ళీ r²/1 ఉంది. ఇలా ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ వస్తే ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్గా రాసుకుని ఇంటూ సింబల్ పెట్టుకొని సెకండ్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ చేస్తాం. అంటే ఇట్ బికమ్స్ 1/r². సో r² గెట్ క్యాన్సిల్డ్, అంటే 1/4. సో రేషియో కాబట్టి 1:4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఆఫ్ లెంత్ L, బ్రెడ్త్ B అండ్ హైట్ H ఇన్ స్క్వేర్ యూనిట్స్. అయితే ఇది మనకి డైరెక్ట్ ఫార్ములా 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL అని. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, టోటల్ సర్ఫేస్ ఏరియాకి లేటరల్ సర్ఫేస్ ఏరియాకి ఒకసారి మీకు డిఫరెన్స్ చెప్తానండి. ఏంటంటే ఇప్పుడు క్యూబాయిడ్ తీసుకున్నాం అనుకోండి, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మొత్తం అన్ని సర్ఫేస్ ఏరియాస్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇది తీసుకుంటే, అంటే ఇది ఇంచుమించుగా క్యూబాయిడ్ షేప్‌లో ఉంది. ఇప్పుడు మొత్తం అన్ని సర్ఫేస్ ఏరియా వచ్చేస్తది టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే. బట్ ఒక్కొక్కసారి లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటాడు. లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే పై సర్ఫేసు, కింద సర్ఫేసు రాకుండా మిగిలిన 4 సర్ఫేసెస్ ఏరియాస్ వస్తాయి. ఓకేనా? సో మీ క్యూబ్‌గా కూడా అంతే.
సరే ఇక్కడ టీఎస్సీ అడిగారు కాబట్టి టీఎస్సీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్బి ప్లస్ బీహెచ్ ప్లస్ హెచ్ఎఫ్ వేర్ ఎల్ ఈజ్ ద లెంత్, బి ఈజ్ ద బ్రెడ్త్ అండ్ హెచ్ ఈజ్ ద హైట్. అండ్ ఏరియా కాబట్టి మనకి ఎప్పుడైనా సరే యూనిట్స్ ఏమొస్తాయండి, స్క్వేర్ యూనిట్స్ అని పెట్టాలి. అంటే మనకు మెజర్మెంట్స్ సెంటీమీటర్స్ ఇచ్చారనుకోండి, ఏరియా వచ్చేసరికి సెంటీమీటర్ స్క్వేర్ అని వస్తుంది. ఒకవేళ మీటర్స్ ఇచ్చారనుకోండి, ఏరియా కనిపెట్టిన తర్వాత మీటర్ స్క్వేర్ అని రాస్తాం. ఓకే, అంటే ఎందుకు ఇస్తే దాన్ని బట్టి మనం కన్వర్ట్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ 4th క్వశ్చన్. With usual notation, if r is equal to 7 centimeters and h is equal to 10 centimeters in a cone, then its lateral height అంటే ఏం లేదండి, ఎల్ ఎంత అని అడుగుతున్నారు. లాటరల్ హైట్ అన్నా స్లాంట్ హైట్ అన్నా ఒకటే. ఓకే, సో ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్, ఇది మనకి తెలిసిందే. సో అంటే ఎల్ ఎంత అవుతుందండి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. డైరెక్ట్గా ఇది గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అంటే 10 స్క్వేర్. సో 7 స్క్వేర్ అంటే 49, 10 స్క్వేర్ అంటే 100, 100 ప్లస్ 49 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 149, అంతే కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 149 మనకు తెలియదు, కానీ స్క్వేర్ రూట్ ఆఫ్ 144 తెలుసు. ఎంతండి, 12. సో దీనికన్నా ఇది కొంచెం ఎక్కువ కాబట్టి ఇంచుమించుగా 12కి దగ్గరగా ఉంటుంది. 13 అవ్వదు కదా, ఎందుకంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 116 అంటే 13. సో 13కి 12కి మధ్య ఉన్న ఆప్షనే మనకు ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ అప్రాక్సిమేట్ అని ఇచ్చారు. సో మనకి ఇంకా ఉన్న ఆప్షన్ ఇది ఒకటే, 12.2. సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్. ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ డి. సో స్పియర్ వేరు, సర్కిల్ వేరు. మనకి సర్కిల్ అంటే ఎగ్జాంపుల్కి బ్యాంగిల్ లాంటిది. ఓకే, స్పియర్ అంటే మనం క్రికెట్ ఆడతాం కదా, బాల్ అది. ఓకే, సో స్పియర్ రిప్రజెంటేషన్ ఈ విధంగా వేసుకుంటాం అనమాట. ఓకేనండి, మన ఎర్త్ కూడా స్పియర్ షేప్గానే ఉంటుంది, సన్, మూన్ ఇవన్నీ కూడా. సరే, ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ డి, డయామీటర్ అంటే ఇదండి. సో ఇది డయామీటర్ డి అంట, దెన్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు నార్మల్గా వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా ఏంటండి, వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4/3 పై ఆర్ క్యూబ్. ఇప్పుడు దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ డీగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, డి అంటే డయామీటర్, డయామీటర్లో సగాన్ని మనం రేడియస్ అని చెప్తాం, ఆల్రెడీ మనం చదువుకోవడం జరిగింది. అంటే ఏంటండి, మ్యాథమెటికల్గా రాయాలంటే డయామీటర్లో సగం అంటే d/2 దట్ ఈక్వల్ టు ఆర్ అన్నమాట. సో ఇప్పుడు ఆర్ ప్లేస్ విత్ సబ్స్టిట్యూట్ చేసేయండి. దట్ ఈక్వల్ టు 4/3 ఇంటూ పై ఇంటూ ఆర్ క్యూబ్ అంటే d/2 హోల్ క్యూబ్ అన్నమాట. సో దట్ ఈక్వల్ టు 4/3 ఇంటూ పై ఇంటూ ఈ క్యూబ్ డీకి వచ్చినప్పుడు d క్యూబ్ బై 2కి వచ్చినప్పుడు 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 అని. సగం మంది 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 3 అనుకుంటారండి. సో అలా కాదు, 2ని రిపీటెడ్గా 3 టైమ్స్ ఇంటూ చేయమని అర్థం. దీని అర్థం అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇట్ సెల్ఫ్ 3 టైమ్స్ ఇంటూ చేయమని అర్థం. సో 4 టేబుల్ ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అండి. ఇంకేం మిగులుతున్నాయి, 3 ఇంటూ 2 6, 1/6 అలాగే పై d క్యూబ్. సో విచ్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ 6th క్వశ్చన్. ద షార్పెండ్ ఎడ్జ్ ఆఫ్ పెన్సిల్ గివ్స్ ఎన్ ఐడియా అబౌట్. అంటే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది చూసుకునే పెన్సిల్ కాదు, బట్ ఎగ్జాంపుల్కి చూసుకుంటే ఈ షార్ప్గా ఉన్న షేప్ చూడడానికి ఏ విధంగా ఉంటుందని చెప్పి అడుగుతున్నారు. సో మనందరికీ తెలిసిందే కదండి, చూడడానికి ఈ కోనికల్ షేప్గా ఉంటుంది, అవునా కదా. సో అదే ఆప్షను. నెక్స్ట్ 7th క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా. అంటే అన్నీ ఇంపార్టెంటే, పర్టికులర్గా ఒక్కొక్కటి ఎందుకు చెప్తానంటే కొంతమంది స్టూడెంట్స్ ఇంపార్టెంట్ అంటేనే చదువుతారు. ఓకేనా, బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అలా ఉండదండి. మనం అన్నీ కూడా చేసుకోవాలి, అన్నీ కూడా నేర్చుకోవాలి. అవి బోర్డ్ ఎగ్జామ్స్ అంటే స్కూల్లో జరిగేటువంటి ఎగ్జామ్స్ వరకే ఇంపార్టెంట్ అనేవి. ఇక మీకు ఫర్దర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎందుకని కూడా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ లేదా ఇది ఇంపార్టెంట్ కాని క్వశ్చన్ అని ఏమి ఉండదు. ఓకే, సరే 7th క్వశ్చన్. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ట్రిపుల్డ్ అంటే ఇప్పుడు ఇనీషియల్గా ఇది స్పియర్, దీని యొక్క రేడియస్ మనము ఆర్ అని అనుకుందాం. నెక్స్ట్ ట్రిపుల్డ్ అని అంట, అంటే దీని యొక్క రేడియస్ ట్రిపుల్ చేశారంట, అంటే 3 టైమ్స్ చేశారంటే 3r అంట. అదేనండి, అంతే. ఇప్పుడు దెన్ ద వాల్యూమ్ విల్ బికమ్స్, వాల్యూమ్ ఎలా మారుతుంది అనేది మనకి క్వశ్చన్. ఫస్ట్ ఇనీషియల్గా మనకి స్పియర్ యొక్క రేడియస్ r అని అన్నప్పుడు వాల్యూమ్ ఎంత అవుతుందండి, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 4/3 పై ఆర్ క్యూబ్ అవుతుంది, అంతే కదా, ఎందుకంటే రేడియస్ r కాబట్టి. ఇప్పుడు నాకు దీనికి వాల్యూమ్ ఏమవుతుంది చెప్పండి. సో v ఈజ్ ఈక్వల్ టు v లేదా v1 అనుకుందాం. అంటే ఇది వేరు ఇది వేరు కదా. సో సేమ్ ఫార్ములా, జనరల్ ఫార్ములా ఏంటి, 4/3 ఇంటూ పై ఆర్ క్యూబ్, అంతే కదా. కానీ ఇక్కడ ఆర్ ప్లేస్ ఎంత వచ్చింది, 3r అంటే 3r హోల్ క్యూబ్. ఓకేనండి. సో ఇప్పుడు చూడండి, v1 ఈక్వల్ టు 4/3 ఇంటూ పై ఇంటూ ఈ క్యూబ్ 3కి వచ్చినప్పుడు 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 27 ఇంటూ ఆర్కి క్యూబ్, ఆర్ క్యూబ్ అంటే చూడండి. ఇప్పుడు జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ 3 టేబుల్ 9 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది కదా అని క్యాన్సిల్ చేయొద్దు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి,
ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈస్ ట్రిపుల్ దెన్ ఇట్స్ వాల్యూమ్ విల్ బికమ్ అంటే ఇప్పుడు రేడియస్ ఇనీషియల్‌గా r తీసుకున్నప్పుడు వాల్యూమ్ ఎంత వచ్చింది కదా! ఒకవేళ రేడియస్ ట్రిపుల్ 3 టైమ్స్ పెంచితే అప్పుడు వాల్యూమ్ దీనికి ఎన్ని రెట్లు పెరుగుతుంది అనేది క్వెషను. ఓకే. అంటే ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తాను చూడండి 27 ఇంటూ 4/3 పై ఆర్ క్యూబ్ అని రాస్తాను. రాసుకోవచ్చండి? ఇప్పుడు ఈ 4/3 పై ఆర్ క్యూబ్ ప్లేస్‌లో నేను 27 ఇంటూ ఇనీషియల్‌గా v రాసుకోవచ్చా? ఓకే. అంటే రేడియస్ అనేది ట్రిపుల్ చేస్తే వాల్యూమ్ అనేది 27 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. కాబట్టి 27 టైమ్స్ ఈస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఎయిత్ క్వెషన్ చూడండి. ఇది మనకి డైలీ లైఫ్‌లో ఉన్న ఎగ్జాంపుల్ అప్లై చేశారు. ఏ పేషెంట్ ఇన్ ఏ హాస్పిటల్ ఈస్ గివెన్ సూప్ డైలీ ఇన్ ఏ సిలిండ్రికల్ బౌల్ ఆఫ్ డయామీటర్ 7 సెంటీమీటర్స్. సో, ఇంక మనం సిలిండ్రికల్ బౌల్ అనంగానే వెంటనే ఒక సిలిండర్ వేసేసుకుందాము. సో, ఇది సిలిండరు. అండ్ డయామీటర్ 7 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో, డయామీటర్ అంటే మొత్తం అండి. ఓకే. అంటే ఈ మొత్తం 7. సో, రేడియస్ అంటే మాత్రం ఇక్కడ నుండి ఇక్కడికే. అవునా? అంటే డయామీటర్‌లో సగం. ఏమవుతుంది డయామీటర్‌లో సగం అంటే 7/2. సో, రేడియస్ ఈక్వల్ టు 7/2 సెంటీమీటర్స్. ఓకే. ఆ మెజర్‌మెంట్ పక్కన పెడదాము. ఓకే. అంటే ఈ సిలిండ్రికల్ షేప్‌లో ఉన్న కంటైనర్స్‌లో సూప్ వేసి హాస్పిటల్‌లో ఉన్న పేషెంట్స్‌కి ఇచ్చారంట. ఇఫ్ ద బౌల్ ఈస్ ఫిల్డ్ విత్ ద సూప్ టు ఏ హైట్ ఆఫ్ 4 సెంటీమీటర్స్. ఇక్కడ సిలిండర్ యొక్క హైట్ ఎంతో మనకు తెలీదు. కానీ సూప్ మాత్రం 4 సెంటీమీటర్స్ హైట్ వరకు ఫిల్ చేశానని అన్నారు. సో, మనకి ఇక్కడ హైట్ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి ఇంక ఇది మొత్తం హైట్ 4 సెంటీమీటర్స్ అని అనేసుకుందాం. ఓకేనా అండి? మెన్షన్ చేస్తే ఓకే. ఇప్పుడు మొత్తం 7 సెంటీమీటర్స్ అని ఇచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు 4 సెంటీమీటర్స్ అంటే ఓకే. ఇక్కడ వరకు వేశారని చెప్పుకోవడానికి బావుండు. బట్ ఇక్కడ మనకు హైట్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక టోటల్ ఎంటైర్‌దే ఇక్కడ 4 సెంటీమీటర్స్ వరకు సూపు ఫిల్ చేశారని ఇచ్చారు కదా! ఇంక దాన్నే మనం హైట్‌గా తీసేసుకుందాం. విచ్ ఈస్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్. దెన్ హౌ మెనీ లీటర్స్ ఆఫ్ సూప్ జాగ్రత్తగా వినండి. హౌ మెనీ లీటర్స్ ఇక్కడ లీటర్స్ అంటే వాల్యూమ్‌ని రిప్రజెంట్ చేస్తది. ఓకేనా? సో, ఇప్పుడు మనం డ్రింక్ బాటిల్ 2 లీటర్స్ బాటిల్ ఇవ్వండి లేదా హాఫ్ లీటర్ బాటిల్ ఇవ్వండి అంటే అక్కడ 2 లీటర్స్ అనేది వాల్యూమ్‌ని రిప్రజెంట్ చేస్తది. ఓకే. సో, హౌ మెనీ లీటర్స్ ఆఫ్ సూప్ ద హాస్పిటల్ మేనేజ్మెంట్ హాస్ టు ప్రిపేర్ డైలీ టు సర్వ్ 100 పేషెంట్స్. చూసారా ఎంత ఎలా అడిగారో క్వెషను. ఇప్పుడు 100 పేషెంట్స్‌కి ఇలా ఇదే మెజర్‌మెంట్స్‌తో సూప్ ఇవ్వాలి. అంటే స డయామీటర్ 7 ఉన్న, హైట్ 4 ఉన్న సిలిండ్రికల్ కంటైనర్స్‌లో సూప్ ఇవ్వాలి. 100 పేషెంట్స్‌కి ఇవ్వాలి రోజుకి. అంటే రోజుకి ఎంత సూప్ రెడీ చేయాలి? అంటే ద అమౌంట్ ఆఫ్ ద సూప్ టు బి ప్రిపేర్డ్ అనేది ఎంత మనం ఫైండ్ ఔట్ చేయాలి. అంటే వాల్యూమ్ ఆఫ్ దిస్ కంటైనర్ కనిపెడితే సరిపోద్ది కదండీ. ఎందుకంటే ఇందులోనే కదా సూప్ ఏసి ఇచ్చేది. అంటే దీని వాల్యూమ్ ఎంతో తెలిస్తే ఆటోమేటిక్‌గా ద క్వాంటిటీ ఆఫ్ ద సూప్ అనేది మనకు తెలుస్తుంది. ఓకే. ఫస్ట్ జాగ్రత్తగా దీని వాల్యూమ్ కడదాం. వాల్యూమ్ ఏంటండి? పై ఆర్ స్క్వేర్ హెచ్ సిలిండ్రికల్ షేప్ అన్నారు కాబట్టి. సో, పై అంటే 22/7 ఆర్ స్క్వేర్ అంటే 7/2 ఇంటూ 7/2 ఇంటూ హెచ్ అంటే 4. చూడండి జాగ్రత్తగా 7, 7 క్యాన్సిల్. 2 ఇంటూ 2 4. సో, ఇక్కడ 4 క్యాన్సిల్. అంటే టోటల్‌గా 22 ఇంటూ 7 ఎంతండి? 7 2 జా 14. సో, టోటల్‌గా 154 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది. ఇదేంటి? ఒక్క సిలిండర్ యొక్క వాల్యూమ్. ఓకే. ఇప్పుడు ఇదే మెజర్‌మెంట్స్‌తో ఉన్న సూప్ అంటే ఇదే కంటైనర్‌తో ఐ మీన్ ఈ సేమ్ కంటైనర్ అని కాదు. ఇలాంటివి 100 పేషెంట్స్‌కి ఇవ్వాలంట. అంటే ఇది ఒక్కదాని యొక్క వాల్యూమ్. సో, 100 పేషెంట్స్ కాబట్టి దేనితో ఇంటూ చేయాలండి? 100 ఇంటూ 154 సెంటీమీటర్ క్యూబ్ అన్నమాట. అంతే కదా! అయితే అక్కడ ఆప్షన్‌లో మనకు అసలు అంత పెద్ద వాల్యూనే లేదు. ఇక్కడ చూడండి. హౌ మెనీ లీటర్స్ ఆఫ్ సూప్ అంటే వచ్చిన వాల్యూమ్‌ని మనం లీటర్స్‌లో కన్వర్ట్ చేయాలి. ఓకే. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి 1 లీటర్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్. ఓకే. 1 లీటర్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్. అయితే ఇప్పుడు ఈ సెంటీమీటర్ క్యూబ్‌ని ఇలా ఉంచండి. బోత్ సైడ్స్ కూడా 1000తో డివైడ్ చేయండి. ఏమవుతుందండి? అప్పుడు 1/1000 ఇటు సైడ్ వస్తది. లీటర్ ఈక్వల్ టు ఇక్కడ 1000, 1000 క్యాన్సిల్ అయిపోయి 1 సెంటీమీటర్ క్యూబ్ వస్తది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సెంటీమీటర్ క్యూబ్ నుండి లీటర్స్‌లోకి మార్చాలి ఈ ఆన్సర్‌ని. సో, ఇప్పుడు 1 సెంటీమీటర్ క్యూబ్ వేసి రాసుకోవచ్చు కదా! ఓకే. సో, రాసేయండి. 100 ఇంటూ 154 1 సెంటీమీటర్ క్యూబ్ వేసి ఎంత రాసుకోవచ్చు? 1/1000 లీటర్స్. చూసారా? ఇప్పుడు ఇది లీటర్స్‌లోకి మారింది. సో, ఇక్కడ చూడండి 2 జీరోస్, 2 జీరోస్ క్యాన్సిల్. సో, 154/10 అంటే 15.4 లీటర్స్ విచ్ ఈస్ అవర్ రిక్వెస్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ న్ నైన్త్ క్వెషను. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్ విత్ ద స్లాంట్ హైట్. సో, మనకిక్కడ కోన్ ఇచ్చారు. స్లాంట్ హైట్ ఇచ్చేసారు. అంటే ఇది స్లాంట్ హైట్ అంటే ఇదండి.
సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 21 మీటర్స్ అట. అండ్ డయామీటర్ ఆఫ్ ఇట్స్ బేస్, డయామీటర్ టోటల్ 24 ఇచ్చారండి. అంటే రేడియస్ ఎంత అవుతుందండి? రేడియస్ ఈక్వల్ టు డయామీటర్ సగం అంటే 12 మీటర్స్. సో ఏమడిగారు? టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? టీఎస్ఏ ఆఫ్ ద కోన్ ఈక్వల్ టు పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్. ఓకే, పై ఇక్కడ మనం సింప్లిఫై చేయాల్సిన పని లేదు. ఆప్షన్లో చూడండి పైలోనే ఉంది ఆన్సర్, కాబట్టి పై అలా ఉంచేయండి. రేడియస్ అంటే 12 ఇంటూ ఎల్ ప్లస్ ఆర్ 21 ప్లస్ 12 అనమాట. సో దట్ ఈక్వల్ టు 12 ఇంటూ పై ఇంటూ 21 ప్లస్ 12 అంటే 33 వస్తుంది. సో మీకు దీన్ని సింప్లిఫై చేసుకుంటే థర్డ్ ఆప్షన్ వస్తుంది. ఓకే, అంతే, థర్డ్ ఆప్షన్ వస్తుంది 396 పై. ఇక్కడ చూడండి స్క్వేర్ మీటర్స్ అని ఇచ్చాడు. నేను ఇందాకే చెప్పాను ఏరియాస్ కనిపెట్టినప్పుడు మెజర్మెంట్స్ మీటర్‌లో ఇస్తే మీటర్ స్క్వేర్ అని పెట్టాలి. సెంటీమీటర్స్‌లో ఇస్తే సెంటీమీటర్ స్క్వేర్ అని పెట్టాలి. ఒకవేళ వాల్యూమ్స్ అయితే క్యూబ్స్ పెడతాం, క్యూబిక్ యూనిట్స్. ఇక్కడ మరి ఇక్కడ స్క్వేర్ మీటర్స్ అని పెట్టాడేంటి? మీటర్ స్క్వేర్స్ అని పెట్టకుండా అంటే మీటర్ స్క్వేర్ అన్నా స్క్వేర్ మీటర్స్ అన్నా ఒకటే. సో విచ్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్, ద డయామీటర్ ఆఫ్ ద స్పియర్. ఇది చూడండి, చాలా జాగ్రత్తగా చూడాలండి. ఇది 10th క్వెషన్. ద డయామీటర్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్ టు ద హైట్ ఆఫ్ ద కోన్. ఫస్ట్ ఇక్కడ స్పియర్ ఉంది, అలాగే కోన్ కూడా ఉంది. 2 వేసుకుంటున్నాను. ఇది కోన్ యొక్క బేసు, ఇది స్పియర్ యొక్క సెంటరు. సో ఇది హైట్ ఆఫ్ ద కోన్. సో దిస్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద కోన్ అండ్ దిస్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్. ఓకే, సరే ఇప్పుడు చూడండి. ద డయామీటర్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్ టు ద హైట్ ఆఫ్ ద కోన్ ఆఫ్ ఈక్వల్ వాల్యూమ్. ఇక్కడ 2 పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయాలి. స్పియర్ యొక్క డయామీటర్ అంటే ఇది ఎంత అయితే ఉంటుందో కోన్ యొక్క హైట్ కూడా అంతే ఉంటుంది అంటున్నారు. ఇది ఎంతో మనకు తెలియదు, కాబట్టి మనము డి అని అనుకుందాం. టోటల్‌గా ఏమనుకుందామండి? స్పియర్ యొక్క డయామీటర్ డి అని అనుకుందాం. సో స్పియర్ యొక్క డయామీటర్ ఎంతైతే ఉంటుందో కోన్ యొక్క హైట్ కూడా అంతే ఉంటుంది. అంటే ఇదే కదా కోన్ యొక్క హైట్. సో ఇది కూడా డి అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి? వాల్యూమ్స్ ఈక్వల్ అంట. అంటే స్పియర్ యొక్క వాల్యూమ్ ఎంతైతే ఉందో కోన్ యొక్క వాల్యూమ్ కూడా అంతే ఉందట. నెక్స్ట్, ఇఫ్ ఈ జాగ్రత్తగా చూడాలి. ఇఫ్ స్మాల్ ఆర్ అండ్ క్యాపిటల్ ఆర్ ద రేడి ఆఫ్ కోన్ అండ్ స్పియర్. అంటే ఫస్ట్ ఇచ్చింది ఫస్ట్ సాలిడ్‌కి సంబంధించి. కోన్ యొక్క రేడియస్ స్మాల్ ఆర్ అంట. అంటే ఇది స్మాల్ ఆర్. నెక్స్ట్ క్యాపిటల్ ఆర్ అనేది స్పియర్ యొక్క రేడియస్. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి క్యాపిటల్ ఆర్. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి క్యాపిటల్ ఆర్. జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఇప్పుడు దెన్ ద సారీ దెన్ ఆర్ స్క్వేర్, స్మాల్ ఆర్ స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఈక్వల్ వాల్యూమ్స్ అని ఇచ్చారు కదా. ఫస్ట్ మనం దీని యొక్క వాల్యూమ్ కడదాం. దేనిది? స్పియర్‌ది. స్పియర్ యొక్క వాల్యూమ్ ఏంటండి? 4/3 పై ఆర్ క్యూబ్. ఆర్ అంటే ఏంటి? ఇక్కడ రేడియస్. దీని యొక్క రేడియస్ ఎంత అండి? క్యాపిటల్ ఆర్ కదా, కాబట్టి క్యాపిటల్ ఆర్ క్యూబ్. ఇది దీని యొక్క వాల్యూమ్. నెక్స్ట్ దీని యొక్క వాల్యూమ్ ఏంటి? 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ యాక్చువల్‌గా. ఓకే, అంటే జనరల్ ఫార్ములా. దీని యొక్క జనరల్ ఫార్ములా 4/3 పై ఆర్ క్యూబ్. సో ఆర్ ప్లేస్‌లో క్యాపిటల్ ఆర్ ఇక్కడ మనకి ఇచ్చారు కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాను. దీని యొక్క జనరల్ ఫార్ములా ఏంటి? 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇప్పుడు ఆర్ అంటే దీని యొక్క రేడియస్ ఎంత? స్మాల్ ఆరే, కాబట్టి ఆర్ స్క్వేర్. హెచ్ ఎంత దీనిది? డి. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు? ఈ 2 వాల్యూమ్స్ ఈక్వల్ అని అంటున్నారు. అంటే రెండిటిని ఈక్వల్ చేసుకోవచ్చు కదండీ. సో ఈక్వల్ చేసుకుంటే జాగ్రత్తగా చూడండి. 4/3 పై ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 1/3 పై ఆర్ స్క్వేర్ ఇంటూ డి. ఇక్కడ 3 క్యాన్సిల్ ఇనీషియల్‌గా. నెక్స్ట్ పై క్యాన్సిల్. ఓకే, ఇక్కడ రిమైనింగ్ వాల్యూస్ ఒకసారి రాస్తున్నాను. 4r క్యూబ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ స్క్వేర్ ఇంటూ డి. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ స్మాల్ ఆర్ స్క్వేర్ వాల్యూ. అంటే ఈ డీని మనం క్యాన్సిల్ చేయాలి. ఏ విధంగా క్యాన్సిల్ చేస్తాము అని అంటే డీని ఇటు పంపించేయండి. ఏమవుతుందండి అప్పుడు? 4 క్యాపిటల్ ఆర్ క్యూబ్ బై డి ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఓకే, కానీ మనకు ఆప్షన్‌లో అది లేదు, డి లేదు. క్యాపిటల్ ఆర్ ఉంది కానీ డి లేదు. ఇక్కడ స్పియర్ నుంచి అబ్జర్వ్ చేస్తే టోటల్ డయామీటర్ ఏమో డి అని ఇచ్చారు. రేడియస్ ఏమో క్యాపిటల్ ఆర్ అని ఇచ్చారు. ఇక్కడ మనం జనరల్‌గా అబ్జర్వ్ చేస్తే డయామీటర్‌ని సగం చేస్తే రేడియస్ రావాలి. అంటే d/2 డయామీటర్‌ని సగం చేస్తే రేడియస్ రావాలి. రేడియస్ ఎంత ఇక్కడ? క్యాపిటల్ ఆర్. ఓకే, అంటే d ఈక్వల్ టు 2ని ఇటు పంపించేస్తే 2 ఇంటూ క్యాపిటల్ ఆర్. సో d ప్లేస్‌కి ఇది రాసుకోవచ్చు కదండీ. సో రాసేస్తే చూడండి 4r క్యూబ్ బై d ప్లేస్‌కి ఏం రాసుకోవచ్చు? 2r దట్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ స్క్వేర్. సో 2 టేబుల్ ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అండ్ ఆర్ ఒక క్యాన్సిల్ అయిపోతే అంటే ఒక ఆర్ క్యాన్సిల్ అవుతే ఇంకేం మిగులుతుంది? 2r స్క్వేర్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ స్క్వేర్ విచ్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్?
సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.